నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రావ్య. ఈ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. బట్ ఇది నేను తెలిసిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఎలా నేను వెయిట్ అనేది తగ్గాను అని. యాక్చువల్లీ ఈ జర్నీని వెయిట్ లాస్ జర్నీ అనాలా లేకపోతే ఏమనాలో నాకు తెలియట్లేదు. But I will call it a healthy journey. How I chose the healthy route. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటి అంటే నేను ఎలా ఏం ఫాస్టింగ్ చేశాను, ఏం డైటింగ్ చేశాను, అసలు ఏం ఫుడ్ తినేదాన్ని, ఎలా వర్కౌట్ చేసేదాన్ని అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఓవర్ వెయిట్ లేను. ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఐ వాజ్ నెవర్ ఓవర్ వెయిట్. ఎప్పుడు నార్మల్గానే ఉండేదాన్ని. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. నాకు చాలా స్వీట్ క్రేవింగ్స్ ఉండే అనమాట. అసలు ఆ టన్నులు స్వీట్స్ తిన్నాను. నా మొత్తం లైఫ్లో తినని అన్నీ నేను 9 months పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఆల్మోస్ట్ 50 to 60 pounds వెయిట్ గెయిన్ అయ్యాను. సో అప్పుడు డెలివరీ తర్వాత ఒక 40 pounds వరకు తగ్గిపోయాను. బట్ దాని తర్వాత ఏమైందంటే ఈ కరోనా వల్ల ఇంట్లో బాగా హ్యాపీగా అన్ని రకరకాలు వండుకోవడం, తినడం బాగా అలవాటైపోయి హ్యాపీగా తినేసి మళ్ళీ ఒక 5-6 pounds గెయిన్ అయ్యాను. మొత్తం ఒక 20 pounds ఓవర్ వెయిట్ ఉన్నాను అనమాట నేను బిఫోర్ కంటే. సో ఇంకా మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో అలా డిసైడ్ అయ్యాను, ఇంకా చాలు. అంటే ఒక పాయింట్ వస్తుంది కదా, ఒక పీక్ పాయింట్ వస్తుంది కదా. సో ఆ పాయింట్ వచ్చేసింది అనమాట నాకు. ఇంకా చాలు, ఇప్పుడు ఐ నీడ్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చేయకపోతే ఇట్ విల్ బీ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ అని నాకు అర్థమైంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఐ హర్డ్ అబౌట్ దిస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక 6 to 7 types ఉంటాయి అనుకుంటా. బట్ నాకు తెలిసి ఒకటి ఏంటంటే 16/8 మెథడ్ విచ్ ఐ ఫాలో. ఇంకోటి ADF అనమాట, ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. 5:2 మెథడ్. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది 16/8 ఫాలో అవుతారనమాట. ఇది ఏంటంటే 16 hours యూ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్ అండ్ 8 hours ఈజ్ వేర్ మీరు ఏదైనా తినడం కానీ తాగడం కానీ చేస్తారు. ఇప్పుడు నాకు ఇది ఎంతగా అలవాటు అయిపోయిందంటే ఆ 8 hours తర్వాత ఎవరైనా తినమన్నా కానీ నేను ఏమీ తినలేను. అంటే ఏదైనా బాడీకి ఎలా అంటారంటే ఒక 21 days ఏదైనా చేశారు అని అంటే అది బాడీకి అలవాటు అయిపోతుంది అంటారు కదా. అలాగే నేను ఇది ఆల్మోస్ట్ 6 to 8 months చేస్తున్నాను. సో ఇది నా బాడీకి బాగా అలవాటు అయిపోయింది. దీన్ని నేను అసలు ఒక డైట్ లాగానే కన్సిడర్ చేయను. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఏంటి అంటే ఒక లైఫ్ టైం చేంజ్. ఇది ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి నేను చేస్తున్నాను కదా. నేను 20 pounds తగ్గాను. అంటే 4 monthsలోనే నేను 20 pounds తగ్గాను. బట్ దాని తర్వాత వింటర్ వచ్చింది, పెద్దగా వర్కౌట్స్ అవి కొంచెం తగ్గిపోయినాయి. బయటకు వెళ్ళడానికి, వాకింగ్ చేయడానికి, సైక్లింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో అలా అయిపోయేసరికి నేను యాక్చువల్లీ ఈ లాస్ట్ 4 months నుంచి ఎక్కువ తగ్గలేదు. బట్ ద మెయిన్ థింగ్ వెన్ యూ లూజ్ వెయిట్ ఈజ్ హౌ డూ యూ మెయింటైన్ ఇట్. సో ఐఎమ్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్. అది కూడా ఒక బిగ్గెస్ట్ టాస్క్ అనమాట ఎప్పుడైనా వెయిట్ లాస్ అయ్యాక. సో నేను అది చేయగలుగుతున్నాను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల. సో ప్రాబబ్లీ మళ్ళీ సమ్మర్లో వర్కౌట్స్ అది చేస్తే మేబీ మళ్ళీ తగ్గచ్చేమో. నేనే కాదు, మా హస్బెండ్ కూడా ఇదే ఫాలో అవుతారు, మా మదర్ కూడా ఇదే ఫాలో అయింది ఇక్కడ ఉన్నప్పుడు. మా కో సిస్టర్, చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఫాలో అవుతారు అండ్ అందరూ వెయిట్ లూజ్ అయ్యారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఓన్లీ ఆ వెయిట్ తగ్గాలి కాబట్టి ఇది చేయడం కాదు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకుంటుంది. అండ్ ఆల్సో డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఇంతమంది ఇది చేయకూడదు. లైక్ చిన్నపిల్లలు, టీనేజర్స్, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు, ఆర్ ఎల్స్ చాలా ఓల్డ్ పీపుల్ అండ్ ఆల్సో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, వీళ్ళెవ్వరూ ఇది డాక్టర్ని కన్సల్ట్ చేసి కానీ చేయకూడదు. నేను డాక్టర్ని కాదు, నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను జస్ట్ నార్మల్ పర్సన్ కాబట్టి నేను ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు. నేను ఎప్పుడు కరెక్ట్ టైం అనుకుంటే అప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో
ఇప్పుడు నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో అందరూ చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఏంటి అని అంటే ఒక ప్లాన్ చూస్ చేసుకోవాలి. ఈ టైంలో ఎవ్రీ డే దిస్ ఈజ్ వెన్ ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు నేను లంచ్ తింటాను, ఇప్పుడు స్నాక్ తింటాను, ఇప్పుడు ఈ టైంలో నేను ఏదైనా జ్యూస్ తాగుతాను, అలా అని ఒక ప్లాన్ ఏర్పరచుకోవాలి. ద బిగ్గెస్ట్ పాయింట్ ఏంటి అని అంటే మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్ని బ్రేక్ చేసేటప్పుడు జంక్ తిని బ్రేక్ చేయకూడదు అనమాట. యూ హ్యావ్ టు ఈట్ సమ్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్. ఎందుకంటే బాడీ ఆల్మోస్ట్ 16 hours ఏమీ తినకుండా ఉంది అండ్ సడన్గా మీరు జంక్తో స్టార్ట్ చేశారనుకోండి, ఒకవేళ హై ప్రోటీన్ ఫుడ్, హై న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నారనుకోండి, కొంచెం ఫ్యాటీ ఫుడ్, గుడ్ ఫ్యాట్ ఫుడ్ తిన్నారనుకోండి, ఆకలి వేయదు అప్పుడు. సో అలాంటివి మనము చూస్ చేసుకోవాలన్నమాట. సో దానివల్ల మీకు ఎక్కువ ఆకలేదు, యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ ఫర్ లాంగర్. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే డ్రింక్ వాటర్. డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. అప్పుడు ఏంటి అని అంటే మన టమ్మీ దానివల్ల కూడా ఫుల్ అయిపోతుంది. అంతగా ఏదో ఒకటి తినాలి అనే క్రేవింగ్ ఉండదు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మిస్టేక్ ఏంటి అని అంటే 16/8 మెథడ్ చేస్తున్నాను, సో నేను 16 hours వరకు ఖచ్చితంగా ఏం తినకూడదు అని డే 1 నుంచే అనుకోకూడదు. ఇప్పుడు మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, 16 hours ఒకేసారి తినకుండా ఉండలేరు. సో స్టార్ట్ ఇట్ విత్ 12/12 hours. అంటే 12 hours తినండి, 12 hours తినకుండా ఉండండి. సో 12 hours నుంచి 13 hours, 14 hours, 15 hours, then you come to 16 hours. అలా just give some time to your body to adjust to this period. ఈ మిస్టేక్స్ చేయకుండా మనం ఉన్నామని అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేనేంటి అని అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ నేను అసలు టీ, కాఫీ, సోడా ఏమి తాగను. ఐ జస్ట్ డ్రింక్ వాటర్ అండ్ మేబీ సమ్ ఫ్రూట్ జ్యూసెస్, అంతే తప్ప ఐ డోంట్ డ్రింక్ ఎనీథింగ్ ఎల్స్. సో దట్ ఈజ్ అ బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ మీ. ఎందుకంటే చాలామంది డైటింగ్ అనగానే లేకపోతే ఏదన్నా ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు కాఫీ ఎలా మానేయాలి అంటే డైరీ ప్రోడక్ట్స్ ఎలా మానేయాలని చాలా కష్టపడతారు. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఆర్ లైక్ దాట్, ప్లీజ్ కమెంట్ బిలో, ఐల్ బీ వెరీ హ్యాపీ టు నో. సెకండ్ మిస్టేక్ ఏంటి అని అంటే మనము ఏదన్నా చేసే ముందు చాలా చదువుతాము, ఆన్లైన్ అక్కడ చదివి ఇక్కడ చదివి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అవి ఇవి చేస్తాము, కానీ వీ నెవర్ టేక్ యాక్షన్. లెర్నింగ్ బట్ నాట్ టేకింగ్ యాక్షన్ అంటే we try to learn about it but we never do it. ఏంటంటే మండే స్టార్ట్ చేస్తాను, లేకపోతే సండే స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఖచ్చితంగా చేస్తాను అనుకోవడము, కానీ ద ఫస్ట్ నెవర్ కమ్స్, టుమారో నెవర్ కమ్స్ అనమాట. సో అందుకే వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ టుడే. మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా, ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి, రేపటి గురించి ఆలోచించద్దు. దట్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు లెర్న్ ఇన్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ద ఫాస్టింగ్, నాట్ ఓన్లీ ద డైటింగ్. ఏ కేసులో అయినా కానీ మనము ఇవాళ స్టార్ట్ చేయాలనుకుంది ఇవాళే చేయాలి. దట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ రీసెంట్లీ. నేను కూడా ఇంతకుముందు నేను తర్వాత ఆ మండే నుంచి ఖచ్చితంగా చేస్తాను, నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి అయితే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తాను, యోగా చేస్తాను అనుకునేదాన్ని. నో, ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ ఇట్ ఫ్రమ్ టుడే. That is the biggest point and that is also a biggest mistake many of us do. నేను ఇప్పుడు మీతో ఏం షేర్ చేసుకుంటానంటే హై ఫ్యాట్ సూపర్ ఫుడ్స్ అన్నమాట. అసలు ఇవి మనం తింటే ఫర్ లాంగర్ టైమ్ we will not be hungry. The first one would be boiled eggs. బాయిల్డ్ ఎగ్స్ అంటే మనము ఆ ఎల్లో తింటే చాలా ఫ్యాట్, నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్, ఇట్ విల్ ఇంక్రీజ్ ద కొలెస్ట్రాల్, ఇవన్నీ అనుకుంటాము. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్, ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్. సో గుడ్ ఫ్యాట్స్ తినడం వల్ల ఏంటి అని అంటే మన బాడీకి చాలాసేపు ఆకలి వేయదు అనమాట. సో బాయిల్డ్ ఎగ్ అనేది పిల్లలకి కానీ మనకి కానీ చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఇట్స్ గుడ్ ఫర్ ఐస్. ఈ రోజుల్లో ఈ ఐప్యాడ్లు, టీవీలు, ల్యాప్టాప్లు చూసి వీ డెఫినెట్లీ నీడ్ సమ్ గుడ్ ఫుడ్ ఫర్ అవర్ ఐస్.
ఇక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళకైతే ద సెకండ్ వుడ్ బి అవకాడో. ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుంది, బట్ నాకు తెలీదు అంటే ఎంత ఎంత ఫ్రీక్వెంట్గా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అని. కానీ ఇండియాలో కూడా దొరుకుతుందని మా అమ్మ చెప్పింది. బట్ అవకాడో హియర్ ఈజ్ వెరీ మచ్ అవైలబుల్. ఇక్కడ ప్రతి చోట దొరుకుతుంది అవకాడో. అవకాడో మాత్రం వీ డెఫినెట్లీ ఈట్ ఎవ్రీ డే. దోశల్లోకి అవకాడో చట్నీ చేసుకుంటాము, ఆర్ ఎల్స్ అవకాడో శాండ్విచ్ చేసుకుంటాము, ఆర్ అవకాడో సలాడ్ చేసుకుంటాము. దేర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అవకాడో డిషెస్ విచ్ వీ డూ. కావాలంటే నేను ఎప్పుడైనా ఒక వీడియో చేస్తాను, జస్ట్ హౌ టు యూజ్ అవకాడో ఇన్ డిఫరెంట్ ఫుడ్స్ అని. Yeah, so avocado is definitely a very healthy food. It increases good cholesterol and decreases bad cholesterol అన్నమాట. ఇంకా అంతకంటే చాలా మందికి కొలెస్ట్రాల్ ఇష్యూసే ఉంటాయి కాబట్టి అది బాగా హెల్ప్ అవుతుంది. ద థర్డ్ వుడ్ బి చీజ్. బట్ చీజ్ కూడా మనము ఫ్యాట్ అనుకుంటాము, అమ్మో చీజ్ తింటున్నామా అని. లేదు, ఎనీథింగ్, చీజ్, ఘీ ఇవన్నీ గుడ్ ఫర్ స్కిన్, గుడ్ ఫర్ హెల్త్. అంటే ఏదైనా లిమిటెడ్గా తినాలి, ఏది ఓవర్గా తిన్నా కానీ ఇట్స్ నాట్ గుడ్. సో చీజ్ కూడా అంతే, ఇట్స్ వెరీ హై ఇన్ ప్రోటీన్. ఫోర్త్ది ఏంటంటే ఫిష్. మేమైతే బాగా సాల్మన్ తింటాము. సాల్మన్ మ్యారినేట్ చేసుకొని గ్రిల్ చేసుకొని విత్ లాట్స్ ఆఫ్ వెజ్జీస్. సమ్ టైమ్స్ అదే మా లంచ్ ఉంటుంది. నేను మా హస్బెండ్ ఇద్దరము ఇంటర్మీడియట్ ఫాస్టింగే చేస్తాం కాబట్టి మా ఇద్దరికి సేమ్ బ్రేక్ఫాస్ట్, సేమ్ లంచ్. సో వీ బోత్ ఫాలో ద సేమ్ డయట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. మా పిల్లలకి అంటే ఐ విల్ జస్ట్ కుక్ వాట్ ఎవర్ దే వాంట్, బట్ ఫర్ అస్ దిస్ ఇస్ వాట్ వీ ఈట్. So salmon and any kind of fish is very good. Especially salmon is very high in omega fatty acids which helps decrease heart diseases అన్నమాట. సో ఇప్పుడు మనం బాగా వింటున్నాము హార్ట్ డిసీజెస్ ఎంత కామన్ అయిపోయినాయి అని. సో టు అవాయిడ్ దట్ ఫిష్ కంపల్సరీగా తినాలి. అండ్ ఫిఫ్త్ వన్ వుడ్ బి చికెన్. చికెన్ తినడం వల్ల ఏంటి అని అంటే, చికెన్ కూడా కర్రీస్ లాగా ఇంత మసాలాలు వేసుకొని చేసుకోకుండా జస్ట్ లైట్గా మ్యారినేట్ చేసుకొని గ్రిల్ చేసుకొని తింటాము, విచ్ రియలీ హెల్ప్స్ అండ్ విచ్ కీప్స్ అస్ ఫుల్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. చికెన్ ఏంటి అని అంటే ఇట్స్ వెరీ హై ఇన్ ప్రోటీన్. వెజిటేరియన్స్కి వీ ఆల్రెడీ నో దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ ఆల్సో ఫర్ హై ఇన్ ప్రోటీన్. సో మీకు ప్రోటీన్ హై దేంట్లో ఉంటే అవన్నీ మీరు కూడా తినొచ్చు. అండ్ ఆల్సో మష్రూమ్స్ ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ద సిక్స్త్ వన్ ఈజ్ లైక్ నట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాచియోస్. ఇవన్నీ స్నాక్, మీకు ఆకలి వేస్తుంది, స్నాక్ టైంలో మీరు తినాలి అనుకుంటున్నారంటే ఇలాంటివి తిన్నారు అని అంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ లాంగర్ టైమ్. చాలా టైం మీకు అసలు ఆకలే వేయదు ఇలాంటివి తిన్నారు అని అంటే. అండ్ నేను బాగా చేసేది ఏంటి అంటే స్ప్రౌట్స్. ఖచ్చితంగా అవి సలాడ్ చేసుకొని తింటామన్నమాట. విచ్ ఈజ్ ఆల్మోస్ట్ వీక్లీ థ్రైస్ వీ ఈట్ స్ప్రౌట్స్ with all different kinds of veggies for a salad. So sprouts are also very interesting and yummy food, yummy snacks I should say. ఇప్పుడు నా మైండ్లోకి వచ్చిన కొన్ని హెల్దీ ఫుడ్స్ గురించి ఇప్పుడు మీతో షేర్ చేశాను. అండ్ సో నేను ఎలా బ్రేక్ చేస్తాను, ఎలా కంటిన్యూ, ఎక్కడ ఏం చేస్తాను ఎవ్రీ డే అని అంటే, సో నాది 16/8 మెథడ్ అని చెప్పాను కదా. సో 16 hours నేను ఏమీ తినను, 8 hours తింటాను. సో ఆ 8 hours నేను ఏమేమి తింటాను అని అంటే, ఫస్ట్ నేను ఐ విల్ బ్రేక్ మై ఫాస్ట్ బై డ్రింకింగ్ గ్రీన్ టీ. గ్రీన్ టీ కంటే దాన్ని హర్బల్ టీ అనడం బెటర్ యాక్చువల్లీ, బికాస్ వీ పుట్ ఆల్ జింజర్, సిన్నమన్, జీరా పౌడర్ అన్నీ వేసుకొని దాంట్లోనే మింట్ లీవ్స్, లెమన్, గ్రీన్ టీ ప్యాకెట్స్, కొంచెం టర్మరిక్ అలా అన్నీ వేసుకొని బాగా బాయిల్ చేసుకొని వాటర్, వీ నార్మలీ డ్రింక్ దట్. సో ఐ షుడ్ సే ఇట్స్ అ హర్బల్ టీ with all the very good herbs in it. So 11:30 or something we eat our breakfast. So for the breakfast we eat something as I told you already, avocado sandwich కానీ, లేకపోతే స్ప్రౌట్ సాలడ్ కానీ, లేకపోతే ఇడ్లీ దోశ కూడా తింటాము. బట్ ఏంటనంటే we just balance the diet అన్నమాట. ఇప్పుడు ఇడ్లీ దోశ ఒక 2 తింటే దానికి పక్కన ఒక బౌల్ ఫుల్ ఆఫ్ సాలడ్ పెట్టుకొని తింటాము. సో ఇట్ యాక్చువల్లీ ఈ ఫైబర్ ఫుడ్, ఈ ప్రోటీన్ ఫుడ్, సో ఈ ఫైబర్ ఫుడ్ ఏంటి అని అంటే ఇట్ విల్ బ్యాలెన్స్ ద
ఇడ్లీ దోశ క్యాలరీస్ ఏవైతే వస్తాయో అవి బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట. సో అలా తింటాము బ్రేక్ఫాస్ట్కి. అండ్ లంచ్ వుడ్ బి నార్మల్. ఐ డోంట్ ఈట్ రైస్ ఎవ్రీ డే అన్లెస్ ఏదైనా స్పెషల్ ఉంది, ఏదన్నా మా హస్బెండ్ బిర్యానీ చేస్తే మాత్రం నేను అస్సలు మిస్ అవ్వను. అలాంటి తప్పు పనులు నేను అస్సలు చేయను. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. దట్ విల్ బీ మై cheat day or whatever you call it. Biryani, I enjoy biryani. I eat anything what my husband makes. He is a great cook. Mostly I'll cook స్టీల్ కట్ ఓట్స్ ఫర్ మై సెల్ఫ్. సో ఆ స్టీల్ కట్ ఓట్స్ తోటి నేను ఏ కర్రీ అయినా తింటాను. ఈట్ మోర్ కర్రీస్ అండ్ లెస్ ఓట్స్ ఆర్ రైస్. సో అది బాగా బ్యాలెన్స్ చేసేస్తుంది. ఇది నేను 4:30కి అలా తింటాను. మేబీ అట్ 6 o'clock ఆర్ సంథింగ్ ఐ విల్ హ్యావ్ అ ఫ్రూట్ జ్యూస్ ఆర్ సంథింగ్ అండ్ దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఐ ఈట్ ఇన్ అ డే. ఓన్లీ ఇది నేను తినే ఫుడ్ గురించి చెప్పాను. ఇది ఒక్కటే చేస్తే సరిపోదు, అస్సలు సరిపోదు వెయిట్ లాస్కి. మీరు వర్కౌట్స్ కూడా చేయాలి. అట్లీస్ట్ 1 hour to 1.5 hour వర్కౌట్ ఉండాలి. వర్కౌట్స్లో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, yoga, walking, cycling, meditation, or some Zumba or any kinds of ab exercises or whatever you want you can do, but you should have some kind of exercise at least for an hour for sure. It can be from 1 hour to 2 hours. నేను 1.5 hour కంపల్సరీగా చేసేదాన్ని సమ్మర్లో. దట్ ఈస్ వెన్ ఐ సా ద చేంజ్. నేను ఎప్పుడైతే వింటర్లో ఎక్కువ వర్కౌట్ చేయలేదో ఐ డెంట్ లూజ్ మచ్ వెయిట్. బట్ యాక్చువల్లీ నాకు తెలిసి నా బాడీ ఆల్మోస్ట్ చాలా వరకు లూజ్ అయిపోయాను కాబట్టి దట్స్ వై ఐఎమ్ నాట్ లూజింగ్ అని నేను అనుకుంటున్నాను. అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. బట్ వర్కౌట్స్ ఆర్ యాజ్ మచ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మచ్ యాజ్ యూ డూ ద డైట్. నేను వాకింగ్ ఒక 1/2 an hour చేస్తే, యోగా ఒక 15 minutes చేస్తే, సైక్లింగ్ ఒక 15 minutes, జుంబా ఒక 1/2 an hour, అలా ఖచ్చితంగా 1.5 hour వర్కౌట్ నేను చేసేదాన్ని. సో అది బాగా హెల్ప్ అయింది నాకు. సో మీరందరు కూడా ఒకవేళ యూ రియలీ వాంట్ టు సీ సమ్ చేంజ్ ఇన్ యూ హ్యావ్ టు డూ వర్కౌట్ అలాంగ్ విత్ ద డైట్, along with intermittent fasting if you are planning to do it. సో అది చేయకుండా, వర్కౌట్ చేయకుండా జస్ట్ నేను డైట్ చేస్తున్నాను, ఫాస్టింగ్ చేస్తున్నాను, అయినా నాకేమీ రిజల్ట్ లేదు అని మీరు అనుకోకూడదు. అండ్ ఆల్సో ద మెయిన్ పాయింట్ ఈజ్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. ఇది చేస్తే మీరు ఖచ్చితంగా లూజ్ అవుతారని నేను అనట్లేదు, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టిల్ సమ్ స్టేట్. ఇది నా జర్నీ, ఇది నాకు హెల్ప్ అయింది. దీంట్లో మీకు కూడా చాలా మటుకు హెల్ప్ అవ్వచ్చు అని నేను మీకు చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి. అండ్ మీకు అందరికీ ఎవరికైనా హెల్ప్ అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు నో. ఇఫ్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఏదైనా వీడియోస్ పెట్టినప్పుడు మీకు ఆ నోటిఫికేషన్స్ రావు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ so that you get all the notifications about my videos. See you all soon next Friday. Take care. Bye.